నమస్కారం పబ్లిక్ విజన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు రాజు। ముందుగా హెడ్లైన్ చూద్దాం। బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళ రిమోట్ మోడీ చేతిలో ఉంది। కడపలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు। గతంలో ఎప్పుడు చూడని విధంగా పాలనలో విప్లవాత్మక మార్పులు। చిలకలూరిపేట ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్। గత ఏడాది తనను నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రజాగళం సభలో ప్రస్తావించిన చంద్రబాబు। ఏపీ ప్రజల ఆశీర్వాదాలు కూటమికి। తిరుపతి రోడ్ షోలో జేపీ నడ్డా। ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్ఫూర్తి అని వెల్లడించారు। పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, నాడు వైఎస్ఆర్ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు। వైఎస్ఆర్ వంటి నేత రాష్ట్రానికే కాదు దేశానికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు। తన తండ్రి రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ సోదరులా మెలిగారని వివరించారు। వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం। राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही। రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం। కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు। आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है। కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది। राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे। రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు। आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है। ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది। बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन। బీజేపీ యొక్క బి టీం అంటే బాబు। ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు। మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని, హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని అన్నారు। 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు। వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు। అక్కా చెల్లెమ్మలకు నేరుగా 2,70,000 కోట్లు అందించాం। ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం। మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశామని సీఎం వైఎస్ చెప్పారు। శనివారం చిలకలూరుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపాం। ఇంటింటి అభివృద్ధి, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే। ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం। ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం। ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా। చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది।
ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల ప్రజాకళ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నంద్యాల వస్తే తనకు సెప్టెంబర్ 9వ తేదీ గుర్తుకొస్తుందని అన్నారు. ఆ రోజు నంద్యాలలో మీటింగ్ పెట్టానని, రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారితే హైదరాబాద్ వెళ్లాలనుకున్నానని తెలిపారు. అందుకే రాత్రికి ఇక్కడే బస చేశానని వెల్లడించారు. ఆ రాత్రి వేళ పోలీసులు వచ్చి మా బాస్ తలుపు కొట్టారు. నేను దొంగలొచ్చారేమో అనుకున్నా. వచ్చింది దొంగలు కాదు, దొంగ పోలీసులు. మా వాళ్ళంతా తర్జన భర్జన పడ్డారు. తెల్లవారుజామున కిందకు వచ్చి ఎందుకయ్యా వచ్చారని అడిగాను. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను. హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమ్ముళ్ళు? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? 3 మొక్కల తిక్కలోడు 3 రాజధానులు చేసేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట. విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. కాదు, ఇడుపలపాయలో చెయ్యి. మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ. నా కోసరం కాదు, మీకోసరం చెప్తున్నా. తిరుపతిలో ఇవాళ ఎన్డీఏ కూటమి భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో నడ్డా మాట్లాడుతూ ఏపీలో మాఫియాలదే రాజ్యమని అన్నారు. ఇసుక, మద్యం, భూమాఫియాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజల ఆశీర్వాదాలు ఎన్డీఏ కూటమికేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఉత్సాహం చూస్తుంటే కూటమి విజయం ఖాయమని తెలుస్తోందన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరమని, ప్రధాని మోడీ తిరుపతిని ఐటీ నగరంగానూ అభివృద్ధి చేస్తారని నడ్డా స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం మోడీ ఎంతో శ్రమిస్తున్నారని, తిరుపతి ఐటీ నగరంగా రూపుదాల్చితే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. मेरे साथ उपस्थित हमारे जनसेना पार्टी के वरिष्ठ नेता श्री नाथ बाबू जी, हमारे लोकसभा के प्रत्याशी श्री बाला प्रसाद जी और हमारे एनडीए के हमारे एमएलए के जनसेना के प्रत्याशी श्री आरती श्रीनिवास जी और यहाँ इतनी बड़ी संख्या में आए हुए मेरे सभी साथी, मीडिया और प्रिंट मीडिया के मेरे साथी, आज जब मैं यहाँ इस रोड शो में आया हूँ तो जो मैं आप सबका उत्साह देख रहा हूँ, एंथुजियाज्म देख रहा हूँ, ऊर्जा देख रहा हूँ, जो मैं खुशी देख रहा हूं और जो आपके नारों की आवाज और गड़गड़ाहट सुन रहा हूं, वो मुझे बता रही है कि आपने यहां आंध्र में बीजेपी, तेलुगु देशम और जनसेना पार्टी के विजय दिलाने का मन बना लिया है. और మైనార్టీ రిజర్వేషన్ల రద్దుకే చంద్రబాబు పవన్ మద్దతిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ గారు పేర్కొన్నారు. మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల్లోనూ వెనుకబడిన వర్గాలు ఉంటారు కనుక ముస్లిం మైనార్టీల్లోనూ అభివృద్ధి లేక అణగారిన కుటుంబాలున్నాయని, వారికి కల్పించే 4% రిజర్వేషన్ను మతం ఆధారంగా చూడకూడదన్నారు. అవకాశాలకు నోచుకోకుండా అన్ని రంగాల్లోనూ అట్టడుగు స్థాయిలో ఉన్న ముస్లింలను పైకి తేవాలనే లక్ష్యంతోనే లాజికల్గా, లీగల్గా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కొనసాగిస్తున్నామని జగన్ వివరించారు. ప్రతి పార్టీ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి, మాకు ఓటు వేయండి అని చెప్పడం జరిగింది.
కానీ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2014 నుంచి 19 వరకు మేము ఈ రకంగా మేలు చేశాము అని చెప్పుకోలేకపోయినారని చెప్పి నేను సూటిగా తెలుపుతున్నా. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమికు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే మరీ ప్రత్యేకంగా మా ముస్లిం సమాజానికి మీరు ఏం చేశారు అని అడిగితే చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు మీరున్నారు. మీరు నిజంగా ఈ మైనార్టీ వర్గాలకి వాళ్ళకు అభివృద్ధి బాటలో నడిపించడానికి, వాళ్లకు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, హౌసింగ్ పరంగా కానీ, మహిళా సాధికారత పరంగా కానీ ఏ రకంగా మీరు మేలు చేశారు అని చెప్పి అడిగితే ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కడప చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్దకు వెళ్లి వైఎస్ఆర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ తన తండ్రికి సోదరుడు వంటి వారని రాహుల్ చెప్పారు. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని, ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు రాష్ట్రంలో వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటర్లను, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజలను పచ్చిబూతులు తిడుతూ ఓటు తనకే వెయ్యాలని బెదిరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు. బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే వారిపై దాడులు చేసి కొడుతున్నారన్నారు. చెప్పలేని విధంగా బూతులు తిడుతూ భయపెడుతున్నారని లంకా దినకర్ అన్నారు. కొంచెం ఒక్క నిమిషం ఇటు దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క నిమిషం మంచి ఇప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. నేను నో 100% అయిన తర్వాత అడగండి. ఓకే 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 వెరీ నైస్. ఇప్పుడు ఏదైతే గడిచిన 4-5 రోజుల నుంచి వికసిత భారత, వికసిత ఆంధ్రకి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలన్నీ కూడా ఏకరూపట్టాం. నిన్న సాయంత్రం నుంచి ఓటమి అనేటటువంటిది ఒక స్పష్టత వచ్చిన తర్వాత వైకాపా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి సంబంధించినటువంటి ప్రచారం చేసేటటువంటి కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఒక టెర్రర్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే, అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ఆయన భాష ఒకసారి వినండి. ఏ విధంగా బెదిరించి ఓటర్లను బెదిరించడం. నంద్యాల పట్టణంలోని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి శనివారం సినీ హీరో అల్లు అర్జున్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. ఈసారి కూడా ఆయన ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని అల్లు అర్జున్ కోరారు. ఓకే, మీరు సెటిల్ అవుతే స్టార్ట్. మాట్లాడా చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ళ నుంచి నాకు వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలల సార్లు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, అది ఎక్కడ. పొగాకు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా కృషి చేస్తానని రాజమండ్రి ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. శనివారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని పొగాకు రైతులు ఇటీవల తనను 2 సార్లు కలిసి వారి సమస్యలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ మేరకు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పామాయిల్ రైతులు మరియు టొబాకో రైతులు ఎవరైతే ఉన్నారో రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు 2-3 పర్యాయాలు నన్ను కలవటం జరిగింది. వారి ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా నాకు ఇవ్వడం జరిగింది. కేవలం ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో కూడా వారు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కామర్స్ మినిస్టర్ని కల్పించడం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిని కల్పించడం కావచ్చు. నా వంతు కృషి వారి సమస్యలు పరిష్కరించడానికి చేసినటువంటి విషయం వారందరికీ తెలుసు, గుర్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక అదేవిధంగా రాబోయే సమయంలో కూడా వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు కనీస మద్దతు ధర గురించి కావచ్చు, లేకపోతే టొబాకో రైతులకి సంబంధించినటువంటి పెనాల్టీస్ ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంటుందో దాని మాధ్యమంగా వారికి వెల్ఫేర్ అందివ్వటం కావచ్చు, వాటన్నిటి మీద దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు వారి దగ్గర నుండి సూచనలు తీసుకుంటూ సంబంధిత మంత్రిత్వ శాఖలకి ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్తూ వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే పట్టాదారు పాస్ పుస్తకం భూమి అమ్ముకోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి పనికి రాకుండా పోతుందని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. జగన్ ఫోటో వేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పాస్ పుస్తకాలు తమకెందుకని ఆయన ప్రశ్నించారు. కడపలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైకాపా సర్కార్పై నారాయణ విమర్శలు గుప్పించారు. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, దానిలో నా ఫోటో కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పాస్బుక్, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. దీనిలో రాసేట బొమ్మ లేదు, ఇంకొకటి బొమ్మ లేదు. ఇది మన అందాల రాముడు. పాస్బుక్ ఇచ్చాడు, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. కానీ ఇదేమైనా పర్మనెంట్గా ఉంటాడా? భూమి నాది పర్మనెంట్, కానీ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. నా భూమి పైన ఈ బొమ్మ ఏందండి? కానీ ఇదే బొమ్మలో చివరిలో రాశాడు, లాస్ట్లో నేను చదివి వినిపిస్తా. ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు నిజం చెప్పారు.
లాస్ట్ పేజ్ చదువుకోండి కావాలంటే. రూపొందించబడినది. ఈ పుస్తకం రూపొందించబడిన భూముల వివరాలు కాక ఇతర లావాదేవీలు జరిగిన ఎడల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాకలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేఏ పాల్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా నేను ఆర్డర్ తీసుకొచ్చిన ఘనత తందన్నారు. అందుకు గాను ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. నన్ను గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు మరియు మెరుగైన వైద్యం అందిస్తానన్నారు. ఇప్పుడు నా నాయకులు దోచుకోవడం తప్ప చేసేదేమీ లేదని కేఏ పాల్ అన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి భారత్ గీతం యూనివర్సిటీ ద్వారా ఎంత దోచుకుంటున్నాడో మీకు తెలుసా అని ఆయన అన్నారు. కాలేజ్ ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. కేఏ పాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరియు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారని, కొండ గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాజువాక వాటర్స్ ఒక నిర్ణయానికి వచ్చేసారు. పాలు రావాలి, పాలన మారాలి. ఈ రాయలసీమ నుంచి వచ్చి మన ప్రాంతాన్ని దోచుకొని బీజేపీకి బి బాబు జే జగన్ పవన్ బానిసలైన వీళ్ళని, వాళ్ళ అభ్యర్థుల్ని తెలుగుదేశం బీజేపీ భారత్, బొత్స ఝాన్సీ వైసీపీ, గాజువాక ఎమ్మెల్యే అమర్నాథ్, ఈవెన్ దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ ఓట్లు పడడం లేదు, బహు తక్కువ పడుతుంది. కారణం ఏంటంటే మెయిన్ రీజన్ స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు 15,000 ఎకరాలు అమ్మారు. స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఏప్రిల్ 25ని నేను తీసుకొచ్చి ఆర్డర్ తెచ్చాను. వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాను, పేపర్లు చించేసి నన్ను కానీ గెలిపించకపోతే జూన్ 19ని స్టీల్ ప్లాంట్ ఉండదు. అమ్మేశారు, అయిపోయింది. నేను ఆపాను. నేను తప్ప ఎవడైనా ఆపాడా? డ్రామాలొద్దు. మరలా నేను ఎమ్మెల్యే ఎంపీగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15.62 లక్షల ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ఎస్ నాగలక్ష్మి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ స్థానానికి 15 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. దాదాపు 99% మందికి ఓటర్ స్లిప్పులు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1847 పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పుడు 13వ తారీఖు మనకి జరగబోయే ఎన్నికల్లో మీ అందరికీ తెలిసిందే, మనకి రాష్ట్రంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలు, అసెంబ్లీ సంబంధించిన ఎన్నికలు రెండు కూడా ఒకేసారి జరుగుతుంది. సో మన జిల్లాలో విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 15 క్యాండిడేట్స్ కంటెస్ట్లో ఉన్నారు. అలాగే జిల్లాల్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 77 క్యాండిడేట్స్ కంటెస్ట్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ సంబంధించి మనము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయినప్పటి నుంచి వాళ్ళకి రెగ్యులర్గా మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా బ్రీఫ్ చేస్తుంటూ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఓటర్స్ సంబంధించి ముఖ్యంగా వచ్చినప్పటికీ మన జిల్లాలో 15.62 lakh ఓటర్స్ నమోదై ఉన్నారు. మన ఎలక్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మనకి డెత్ కింద కానీ, యాబ్సెంటీస్ కింద కానీ, షిఫ్టెడ్ కింద కానీ చాలా తక్కువగా రావడం జరిగింది. కేవలం 1% మాత్రమే రావడం జరిగింది. దాంట్లో కూడా మనకి ఇంకా కొన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ స్లిప్స్ మనకి ఎవరైతే పోలింగ్ స్టేషన్కి డైరెక్ట్గా వస్తారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్తో పాటు జిల్లాల్లో ఓటర్ గైడు, తర్వాత ముఖ్య అడ్డతీగల మండలం శుక్రవారం ఎల్లవరంలో టీడీపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీని టీడీపీ నాయకులు కాళ్లతో తొక్కారని వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ పార్టీ వారిపై చర్యలు తీసుకోవాలని అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్కు ఏఎస్పీ జగదీష్ అడహళ్లి చేరుకుని ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులండి. ఈరోజు మా అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామం నుంచి ప్రచారం నిమిత్తం నా కార్యకర్తలందరూ పర్మిషన్ తీసుకుని అడ్డతీగల గ్రామం నుంచి గొంటివనపాలెం వరకు పర్మిషన్ తీసుకుని ఇంటింటి ప్రచారానికి వెళ్లడం జరిగిందండి. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఎల్లవరం గ్రామంలో కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి
మన తెలుగుదేశానికి అదేవిధంగా ఉమ్మడి పొత్తులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయడం జరిగింది. అంతా సానుకూలంగా జరుగుతున్న పరిస్థితిలో ఒక కార్యకర్త మిరియాల రాము అని వెలమలకోట గ్రామానికి చెందినటువంటి నా తమ్ముడు, ఆయన అనంతబాబు ఇంటి ముందుకు రాగానే పెద్ద గాలి అది రావడం వల్ల అతను ఫ్లెక్సీ పక్కకు పడిందని తీసి పక్కన పెట్టడం వల్ల ఆ లోపల నుంచి వచ్చినటువంటి అనంతబాబు వ్యక్తులు గన్మెన్ లో లేకపోతే ఎవరెవరో వచ్చేసి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్లి లోపలికి చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితులు. ఆ అబ్బాయిని ఎందుకు కొడతా ఉన్నారని మా అమ్మాయిని అడ్డుకుంటే మా అమ్మను కూడా చాలా దారుణంగా హింసించారు. ఎలా అంటే జాకెట్ అది చింపి ఇద్దరు మహిళలను కూడా చాలా దారుణంగా వేధించి కొట్టడం జరిగిందండి. ఇలా ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ అనంతబాబు అనే వ్యక్తి. ఆల్రెడీ గతంలో దళితుని చంపేసి డోర్లర్లు చేసేసాడు. మొన్న మళ్ళీ ఒక దళితుడి వ్యక్తిని సేమ్ కారు కడగలేదని అతన్ని కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. అతను ఆల్రెడీ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అతను భయానికి గురై వేరే ప్రాంతానికి వెళ్లిపోయారండి. ఇలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి క్రియేట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి నేను ఈ విషయం పైన నా తమ్ముడికి కొట్టారు, నా తమ్ముడిని కొట్టినా నన్ను కొట్టినా ఒకటే నేను బాధపడతా ఉన్నాను. ఎందుకంటే నా కార్యకర్తల బాధ నా బాధగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. నా కోసం పనిచేస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు. కాబట్టి నా కార్యకర్తలకు న్యాయం జరగాలని ఈ రోజు నేను అడ్డదిగల స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారు. రేపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.